సినిమా హీరోలు రాజకీయాల్లోకి వచ్చి పార్టీలు పెట్టి సొంత పార్టీ సొంత ఎజెండా కోసం కంటే ఎదుటి పార్టీ కోసం అంటే పక్కనుండే పార్టీ కోసం పాటు పడడం కనపడుతూ ఉంటుంది కదా. డైరెక్షన్ చేసి ఆ పార్టీ ఏమో నీ భుజాలు బలంగా ఉండాలి ఇలా సోను సూద్ చెప్పినట్టు కోరుకోవడం కూడా చూస్తుంటాం కదా. ఇలాంటి రాజకీయం చూసి ముఖం మొత్తిపోయిన వాళ్ళకి నేను ఒక కళ్ళ ముందు కనిపిస్తున్న సినిమా చూపిస్తా. పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన ఒక సినిమా హీరో ఇప్పుడు ఎదుటి పార్టీని గుంజేసేందుకు రాజకీయంగా నమిలేసేందుకు వేసిన ఎత్తుగడ చూస్తే అవునా రాజకీయాల్లో అనుభవం లేదన్నారే, ఇలాంటి లోతైన పొలిటికల్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తున్నాడా అని ఆశ్చర్యపోతాం, షాక్ అవుతాం. ఎస్ విజయ్ గురించే ఇదంతా. పైగా నేను చెప్పే ఆ ఎగ్జాంపుల్ చూపించే ఆధారాలు లాజిక్ చూస్తే గనక ఏపీలో గనక అలాంటి పరిస్థితి వస్తే ఎప్పుడో దశాబ్దాల పూర్వం సినిమా కథానాయకులు పెట్టిన పార్టీ భవిష్యత్తు ఏంటి అనే క్వశ్చన్ మార్క్ మీ ముందుకు వచ్చి నిలబడుతుంది. ఇందులో స్పెక్యులేషన్ లేదు, లాజిక్కే ఉంది. ఆ లాజిక్కి ఎవిడెన్స్ కూడా చూపిస్తా. మరి మాట్లాడుకుందామా? సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, రాజకీయాల్లో నడుస్తున్న సినిమా అర్థమైన వాళ్ళు ఈ వీడియో చూడండి. ఆల్రెడీ పొలిటికల్ ఏజెండా భుజాన్ని వేసుకుని తిరిగే వాళ్ళు అయితే కనుక పక్కకెళ్ళి ఆడుకోండి. దిస్ ఈజ్ కీ టాక్స్. తమిళనాడు సీఎం విజయ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, 100 రోజుల పరిపాలనా టైంలో ఏం చేశారు అని దేశమంతా మాట్లాడుతూ ఉంది. అప్పుడప్పుడు మనం కూడా చూస్తూ ఉంటాం కదా కీటాక్స్లో. నేను ఈ మధ్యన కూడా చూపించా. జనం నుంచి వ్యతిరేకత వచ్చింది, పంట పొలాల్లో ఎయిర్పోర్ట్ కట్టద్దు అని కోరితే విజయ్ వెనక్కి తగ్గారు అని. பரந்தூரில் புதிய விமானம் நிலையம் அமைக்க மேற்கொண்ட நடவடிக்கைகள் இந்த அரசால் கைவிடப்படும். ఈ షార్ట్ వీడియో చూసి ఉంటారు. విజయ్ రాజకీయ వ్యూహాల గురించి అయితే మాట్లాడుతూనే ఉంటాం కదా. కానీ విజయ్ పొలిటికల్ లోతు, రాజకీయపు డెప్త్ అర్థం కావాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోతున్న డైమెన్షన్ తెలిసి తీరాలి. విజయ్ అంటే పార్టీ పెట్టినప్పటి నుంచి, ఇన్ఫ్యాక్ట్ పెట్టక ముందు నుంచి ఎంజీఆర్ గురించి మాట్లాడుతుంటారు. రీసెంట్గా ఓటీటీలో కూడా వచ్చింది కదా విజయ్ లాస్ట్ ఫిలిం జననాయగన్. అందులో కూడా ఎంజీఆర్ని 3-4 చోట్ల చూపించి ఎలివేట్ చేసి ఏఐలో రీక్రియేట్ చేశాడు కదా. ఎందుకని అంత ఎఫర్ట్స్ పెట్టాడు? కారణం ఏంటి తెలుసా మీకు? విజయ్ ఎంజీఆర్ పొలిటికల్ లవ్ అఫైర్ ఇంపాక్ట్ ఏంటో తెలియాలి అంటే ముందు అసలు విజయ్ ఇలాంటి ఆలోచన ఎందుకు చేశారు అనేది అర్థం కావాలి. పైగా ఇప్పుడు కాదు కదా, నేను ఒక సీన్ చూపిస్తా. బిగిల్ సినిమా, విజిల్ అని తెలుగులో డబ్బై ఉంటుంది ఈ సినిమా. చూసారా? అందులో నీకు పరిస్థితులు ఎదురు తిరిగినా కానీ నువ్వు ఎదురు నిలబడు అని చెప్పే ఎంజీఆర్ పాట వింటూ పోతూ ఉంటాడు సీనియర్ క్యారెక్టర్లో విజయ్. చూశారు కదా. అంటే రాజకీయాల్లోకి రావడానికి, పార్టీ పెట్టడానికి కొన్నేళ్ల ముందు నుంచే ఈ అనుబంధం, ఎమోషన్ ఉంది సినిమా తెలిసిన వాళ్ళకి. తమిళ సినిమా. విజయ్ ఎంజీఆర్ మీద ఎలాంటి అభిమానంతో ఉంటారో కొత్తగా చెప్పక్కర్లా. మొన్న ఎన్నికల ప్రచారంలో కూడా మాట్లాడుంటారు. అంతెందుకు రీసెంట్గా మనం కీటాక్స్లో గుడియాటం ఎమ్మెల్యే మాట్లాడిన, పాట పాడిన ఒక క్లిప్పింగ్ చూపించా అసెంబ్లీలో. ఆ మహిళా ఎమ్మెల్యేని చూశారు కదా, ఆమె పాడిన పాట కూడా ఎంజీఆర్దే. విజయ్ దేవుడు లాంటి మనస్తత్వం ఉండి ఆదుకునే తత్వం తెలిసినోడు అని ఆ పాటకి లార్జర్ సెన్స్లో అర్థం. మక్కీకి మక్కీ తీయకండి ఇప్పుడు. అంటే విజయ్ మాత్రమే కాదు, ఆయన పార్టీ వాళ్ళు కూడా ఎంజీఆర్ని ఓన్ చేసుకున్నట్టుగా ఆయన పాటల్ని, ఆయన నేచర్ని కోట్ చేస్తూ ఉంటారు. ఇదిగో చూడండి, జననాయకంలో అయితే నాన్ ఆయన్ ఇటాలా ఏమంటారు డిక్షన్, అంతే కదా. అంటే నేను రంగంలోకి దిగితే, నేను కమాండ్ చేస్తే అని అర్థంట ఆ పాటకి. ఇదిగో ఇలా కరోడాతో కొడుతూ విజయ్ కనిపించడమే కాదు, ఆ పాటని గుర్తు చేసేసరికి ఎంజీఆర్ సినిమాని ఎప్పుడు 1960sలో వచ్చిందిట ఇలా పక్క పక్కన పెట్టి చూపించడం కనబడతా ఉంది కదా. పైగా జననాయకంలో 3-4 చోట్ల విజయ్ ఎంజీఆర్కి దండం పెట్టినట్టో, లేదంటే బ్రదర్ నువ్వు దూసుకుపో, నా బ్లెస్సింగ్స్ నీకు ఉన్నాయని ఎంజీఆర్ చెప్తున్నట్టో ఏ రీక్రియేషన్తో కూడా చూపించారు. ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ విషయం కదా. ఎందుకని ఇంట్రెస్టింగ్? ఎంజీఆర్ పెట్టిన పార్టీ అన్నాడీఎంకే స్టిల్ రిలవెంట్గా ఉంది కదా తమిళనాడులో. ఉన్నా కానీ ఎందుకని విజయ్ ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని ఇంత హెయిల్ చేస్తూ ఉన్నారు, నెత్తిన పెట్టుకుంటా ఉన్నారు? ఇది అసలు రీజన్. పైగా విషాదకరమైన వాస్తవం ఏంటంటే ఎంజీఆర్ పేరుని అన్నాడీఎంకే కూడా విజయ్ తెలిసినంతగా తలవదు, చెప్పదు. ఎందుకంటే రీసెంట్ మెమరీ జయలలిత
వాళ్ళు అమ్మ అమ్మ అని జయలలిత సింపతిని ఎన్కాష్ చేసుకోవాలి పొలిటికల్గా అనుకుంటారు తప్పితే ఎంజీఆర్ పేరు ఎప్పుడో కానీ మాట్లాడటం. ఇలాంటి టైంలో టాక్టికల్గా విజయ్ ఎంజీఆర్ని ముందు పెట్టి రాజకీయాన్ని నడుపుతున్నారు. ఇప్పటికే అన్నాడీఎంకే ఎఫెక్ట్ ఎంత ఉందో తెలుసా? మొన్న ఎన్నికల్లో ఇదిగో చూడండి, కూటమిగా పొత్తులు పెట్టుకునే పోటీ చేస్తాయి కాబట్టి తమిళ పార్టీలు ఒక విజయ్ తప్ప మిగతావన్నీ పొత్తులే కదా. చూడండి 22-23% ఓట్లు అన్నాడీఎంకేకి వచ్చినాయి మొన్న. అంతకుముందు ఓడిపోయింది సార్. అంటే 21 ఎలక్షన్లో చూడండి 32% ఓట్లు దాదాపుగా వచ్చినాయి కదా. అంటే ఇప్పుడు 10% తగ్గినాయి, ఇంకా స్టిల్ 20+% ఆఫ్ ఓట్స్ అన్నాడీఎంకేకి ఉన్నాయి. ఇలాంటి టైంలో టాక్టికల్గా అన్నాడీఎంకే ఓటు బ్యాంక్ని విజయ్ తన వైపు తిప్పుకుంటా ఉన్నాడు. అన్నాడీఎంకే చేయలేంది విజయ్ చేయగలిగింది ఏంటి? అన్నాడీఎంకే నేను చెప్పినట్టుగా ఎంజీఆర్ పేరు ప్రస్తావించదు ఎక్కువగా, విజయ్ మాత్రం ప్రస్తావించగలడు. ప్రస్తావించినంత మాత్రాన వస్తారా అంటే తిరిగిలేని సిమిలారిటీ ఉంది కదా. ఎంజీఆర్ డెమిగాడ్ ఒకప్పుడు, తిరుగులేని కథానాయకుడు రాజకీయాల్లోనూ సినిమాలోనూ. విజయ్ కూడా అంతే కదా. ఆ సినిమా సిమిలారిటీ ఉంది, మనస్తత్వం ఐడియాలజీ సేమ్ అని చెప్తే కనెక్ట్ అయ్యేందుకు స్కోప్ అంతకుమించి ఏముంటుంది? పైగా ఇప్పుడు ఆ ఓటు ఇటు తిరిగితే గనక విజయ్ పార్టీ బలం కన్సాలిడేట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది కదా. మొన్న ఎన్నికల్లో ఇదిగో చూడండి, డిఎంకే అన్నాడీఎంకే ఇలా 20sలోనే ఆగిపోతే అతిపెద్ద పార్టీ అయిన టీవీకే మాత్రం 35% ఓట్లు తెచ్చుకుంది కదా. తమిళనాడులో చిన్న చితకా పార్టీలు ఎక్కువ, అలయన్స్లు అందుకే నడుస్తాయి. అందుకోసమని 30+లో ఉన్న పార్టీ గవర్నమెంట్ను ఫామ్ చేస్తుంది, ఓడిపోయిన పార్టీ 20sలోనే ఉంటుంది ఓటు శాతం పరంగా. అందుకోసమే తన ఓటుని కన్సాలిడేట్ చేసుకోవడం కోసం ఇదిగో చూడండి, ఈ మధ్యన పేపర్లో యాడ్లు ఇచ్చినట్టుగా అన్ని తరాల కోసం పనిచేసే ప్రభుత్వం అని విజయ్ తెలుగు పేపర్లో కూడా యాడ్లు ఇచ్చారు. ఇప్పుడు అన్నాడీఎంకే ఓటు బ్యాంకుని గుంజేందుకు రెండు 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 అని పిలుస్తున్నట్టుగా ఎంజీఆర్ ఐడియాలజీని కోట్ చేస్తూ ఎంజీఆర్కి నిజమైన వారసత్వం, రాజకీయ వారసత్వం తనదే అని క్లెయిమ్ చేస్తూ ఉన్నారు కదా. ఆ మాటకు వస్తే విజయకాంత్ విషయంలో కూడా ఆయనది ఇదే ధోరణి. ఇదిగో చూడండి, ఎన్నికల ముందు ఇలా విజయకాంత్ భార్యని ప్రత్యేకంగా కలిసి అన్న రాజకీయ ఆశయాల కోసం పనిచేస్తా, మీరు కూడా సమర్థించండి అని ఆమెను అడిగారు. ఆమె అయితే సమర్థించలా డిఎంకే తరఫున. ఆమె ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు ప్రస్తుత అసెంబ్లీలో. అంటే చూడండి, సినిమా కల్ట్ మొత్తాన్ని చాలా వ్యూహాత్మకంగా విజయ్ క్యాప్చర్ చేసే పనిలో ఉన్నారు. ఎంత తెలివైన వ్యూహం ఇది! మీకు తెలుసా, ఎంజీఆర్ పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఓడిపోలే బతికుండగా. 3 తడవల వరుసగా ఆయనే ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అఫ్కోర్స్ 3 తడవల్లోనూ ఆయన 5 ఏళ్ళు ఫుల్ టర్మ్ ఎప్పుడూ లేరనుకోండి, రకరకాల కారణాలు, కేంద్రం బర్తరఫ్ చేయడమో, ఎమర్జెన్సీ లాంటి సిచ్యువేషన్స్ రావడం, ఏవేవేవో ఉన్నాయి 3 సార్లు. కానీ ఆయన ఉన్నంతకాలం కరుణానిధి ఆయన్ని ఓడించలేకపోయారు. ఇప్పుడు విజయ్ కూడా తన అధికారాన్ని కన్సాలిడేట్ చేసుకోవడంతో పాటు ఎమోషన్ని కనెక్ట్ చేసేందుకు అన్నాడీఎంకే ఎలాగో నాయకత్వం లేక అల్లాడుతూ ఉంది, బీజేపీతో కలిసి తమిళనాడులో వ్యతిరేకత తెచ్చుకుంది అనే ఫీలింగ్ కొందరిలో అక్కడ ఉంది. అందుకోసం ఈ కారణాలన్నింటినీ కలిపి అన్నాడీఎంకేని లాగేసే పనిలో విజయ్ ఉన్నారు. పైగా షణ్ముఖం అనే ఆయన చీలిపోయాం మేము, మా దగ్గర 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎనీ టైం మేము విజయ్ పార్టీతో కలుస్తాం అని గేట్ దగ్గర కూర్చున్నారు. విజయ్ పార్టీకి బొటాబొటీ మెజారిటీ ఉంది, పొత్తుల మీద ఆధారపడి నడుపుతున్నారు అనుకోవడానికి లేదు. షణ్ముఖం అండ్ కో ఇప్పుడు 20 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను వేసుకుని వస్తారట. అంటే ఇప్పుడు అనకపోయినా ఇంకో 6 నెలలకు అన్నా కానీ విజయ్ సొంత పార్టీ స్ట్రెంగ్తే అమాంతం పెరుగుతుంది కదా. యాంటీ డిఫెక్షన్ కూడా వర్తించదు అంత పెద్ద నెంబర్లో ఎమ్మెల్యేలు వస్తే. అన్నాడీఎంకే నిజమైన ఐడియాలజీ, ఫౌండర్ ఎంజీఆర్ ఆలోచన విజయ్ రాజకీయ పంథా ఒకటే అని వాళ్ళు వచ్చి చెప్పారనుకోండి, కాదనడానికి పెద్దగా పొలిటికల్ అపోనెంట్స్ కూడా కాదనలేరు కదా. చూడండి, ఏ రకంగా చూసినా ఇప్పటికిప్పుడు అన్నాడీఎంకేని లాగాలనుకుంటే లాగచ్చు, అలాగే ఓట్ని కన్సాలిడేట్ చేసుకోవచ్చు. అన్నిటికీ మించి సైకలాజికల్గా ప్రత్యర్థులకి సంకేతం ఇవ్వడం, ఎంజీఆర్ తరహాలో రాజకీయం చేస్తున్నా ఎంజీఆర్ లాగా గెలుస్తా, అదే డిఎంకే కదా ఇప్పుడు కూడా ప్రత్యర్థి విజయ్కి అని చెప్పటం. ఇంత వ్యూహాత్మకంగా విజయ్ అడుగేస్తున్నారు తెలుసా మీకు. మరి ఏపీలో పార్టీలు ఎస్టాబ్లిష్డ్ అంటే దశాబ్దాలుగా ఉన్న పార్టీ ఉలిక్కి పడుతుంది, ఈ లాజిక్ అర్థమైతే అని ఎందుకన్నా? అంతే కదా, మన దగ్గర కూడా సిమిలారిటీనే కదా. అన్నాడీఎంకే ఎలాగైతే ఎంజీఆర్ పేరు ప్రస్తావించకుండా రీసెంట్ మెమరీని క్లెయిమ్ చేస్తుందో, ఏపీలో ఉన్న పార్టీలు కూడా అంతే కదా. వ్యవస్థాపక అధ్యక్షుడి కంటే ప్రస్తుతం ఉన్న నాయకత్వాన్ని జోకటం అంటారు తెలంగాణలో, అంటే మెప్పిస్తే కాస్త కోస్త లాభం ఉంటుంది అని ప్రతి ఒక్కళ్ళు వెంపర్లాడే పరిస్థితిలోనే ఉన్నారు కదా. మరి ఇలాంటప్పుడు నిజంగా నాటి ఐడియాలజీకి నాటి రాజకీయానికి ప్రతినిధులం అని సినిమా గ్లామర్ ఉన్నవాళ్ళు లేదంటే రాజకీయంగా ప్రభావం చూపగలిగిన వాళ్ళు వస్తే కనుక ఏపీలో కూడా ఇప్పుడు కాకపోతే సమీప భవిష్యత్తులోనూ ఇక ముందో రాజకీయంగా
ప్రకంపనలు పుడతాయి కదా ఖచ్చితంగా. ఎందుకంటే తమిళ రాజకీయాలు ఏపీ రాజకీయాలు సిమిలర్గానే ఉంటాయి కదా. ఎంజీఆర్ పార్టీ పెట్టి ప్రభావం చూపించిన తర్వాతే కదా ఆ ఎఫెక్ట్తో ఎన్టీఆర్ పార్టీని ఏర్పాటు చేసి ఉంటారు. చరిత్రలో ఇదే కనపడుతుంది కదా. అందుకోసమే తమిళనాడు రాజకీయ వ్యూహాలైనా పరిపాలన తీరుతెన్నులైనా ఏపీకి ఎప్పుడూ ఆసక్తికరం. పైగా ఒకప్పుడు కలిసి ఉన్న రాష్ట్రాలు కదా మనవే. అందుకోసం మరి ఇలా చూసిన తర్వాత విజయ్ రాజకీయంలో డెప్త్ అర్థమైతే మీకేమనిపించింది? తమిళనాడులో విజయ్ ఎంత తెలివిగా అడుగేస్తూ ఉన్నారు మన సినీ రాజకీయ కథానాయకుల్లో. అలాంటి క్లారిటీ అయినా గుండె ధైర్యం అయినా ఎందుకు కనిపించదు? రెండోది, ఒకవేళ ఐడియాలజీ నిజమైన రాజకీయ వారసత్వం అంటూ గనక అడిగేస్తే ఏపీలో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉండొచ్చు? కామెంట్ పూర్తిగా సబ్జెక్ట్ ఓరియంటెడ్గా మాత్రమే చేయండి. నేను ఇప్పటివరకు సబ్జెక్ట్ మాట్లాడా, లాజిక్ చెప్పా కదా, మీరు కూడా లాజిక్ డిరైవ్ చేయండి.